హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇంటిని నీట్గా సర్దుకోవడానికి ఇంట్లో వేస్ట్గా పడేసే వస్తువులతో మంచి ఐడియాస్ చూపిస్తానండి. నమస్తే అండి, వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ముందుగా నేను ఇక్కడ ఒక పాత పుస్తకాన్ని తీసుకున్నాను. ఈ పుస్తకానికి మిడిల్ పేజ్లా తీసుకొని ఈ మిడిల్ పేజ్కి 2 పేజెస్కి కలిపిన అటాచ్మెంట్ ఉంటుంది కదండి, ఆ వైపు నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ముందుగా ట్రయాంగిల్ షేప్ డ్రా చేసుకొని తర్వాత ఈ చిన్న చిన్న లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ట్రయాంగిల్ షేప్ అనేది పిన్ వైపు ఉండాలండి. ఈ చివర ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకొని ఒక అట్ట ముక్కను తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ అట్ట ముక్కని ఇలా మిడిల్కి బెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని ఓపెన్ చేసి ఈ అట్ట ముక్క పైన ఉంచి ఈ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ పేపర్ని కానీ లేదంటే న్యూస్ పేపర్ని కానీ ఇలా అంటించుకోవచ్చు. అంతేనండి, ఈ అట్ట ముక్కని ఇప్పుడు మనం మొబైల్ హోల్డర్లా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా అట్ట ముక్కను ఎక్కడైనా ఇలా నిలబెట్టి దీనికి మిడిల్లో ఇలా మొబైల్ని ఉంచాలండి. మీరు ఆన్లైన్ క్లాసులు చూడడానికైనా లేదంటే వీడియోస్ చూసినప్పుడైనా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, అందరి ఇంట్లో స్వీట్స్ వస్తూ ఉంటాయి కదండి. ఈ స్వీట్ బాక్స్ని తీసుకున్నాను. ఈ బాక్స్ అనేది కనబడకుండా బయట నుంచి గ్లూ అప్లై చేసుకొని గిఫ్ట్ పేపర్ని అంటించుకుంటున్నాను. ఈ గిఫ్ట్ పేపర్ని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా అంటించుకుంటున్నాను. మీ దగ్గర గిఫ్ట్ పేపర్ లేనట్లయితే క్లాత్లు కానీ లేదంటే న్యూస్ పేపర్స్ కానీ మీకు నచ్చినవి అంటించుకోవచ్చు. లోపల వైపును కూడా నేను ఇక్కడ వైట్ పేపర్ని అంటించుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇంట్లో కేక్స్ కొన్నప్పుడు ఇటువంటి షీట్స్ వస్తాయి కదండి, కేక్ బాక్సులు. ఇలా మనం పారేస్తూ ఉంటాము. దీన్ని మళ్ళీ బాక్స్ లాగే ఫిట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి ఇలాగా. మనం లోపలికి పెట్టుకున్నాం కదండి, ఈ చిన్న ముక్కలు అనేవి బయటికి రాకుండా బాక్స్ ఓపెన్ అవ్వకుండా టేప్ వేసుకుంటున్నాను. ఎక్కడైతే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయో అక్కడంతా కూడా. ఈ బాక్స్కి ఉన్నటువంటి పైన మూతని కూడా పెట్టుకొని ఫుల్ బాక్స్ మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఎక్కడైతే ఓపెన్స్ కనబడుతున్నాయో అక్కడంతా కూడా నేను ఇలా టేప్ వేసి అంటించేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ బాక్సులు లేనట్లయితే ఇంట్లో ఏదైనా కిచెన్లో ఐటమ్స్ కానీ ఏదైనా హాట్ బాక్సులు కానీ అట్లాంటి ఏదైనా తీసుకున్నప్పుడు స్క్వేర్ షేప్లో వస్తూ ఉంటాయి కదండి బాక్సులు, లేదంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా సరే వస్తాయి, అటువంటి బాక్సులు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు స్వీట్ బాక్స్ని ఇలా డెకరేట్ చేసుకున్నాం కదండి. ఈ స్వీట్ బాక్స్ని ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ వరకు లైన్ డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న అంతవరకు ఈ అట్ట ముక్కను పై వరకు తీసేయాలండి. చూడండి ఇట్లాగా. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నవి బయటకి ఓపెన్ అవ్వకుండా టేప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్కి పై వైపున అట్ట ముక్క ఉంది కదండి, చూడండి ఈ స్క్వేర్ షేప్ ఈ పైన ఉన్న అట్ట ముక్కను పై భాగాన్ని మొత్తాన్ని ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను, కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా నేను ఇక్కడ గిఫ్ట్ పేపర్ అంటించుకున్నాను. ఈ బాక్స్కి 3 వైపులా కూడా నేను ఇక్కడ గిఫ్ట్ పేపర్ అంటించలేదండి, బయట వైపున అట్ట ముక్కల్ని ఈ సైజులో తీసుకున్నానండి. ఈ బాక్స్ ఎంతైతే సైజు ఉందో ఆ సైజులో 3 వైపులా అంటించడానికి ఈ అట్ట ముక్కలకు కూడా గిఫ్ట్ పేపర్ అంటించుకున్నాను. ఇందాక మనం స్వీట్ బాక్స్ తీసుకున్నాం కదండి, ఆ స్వీట్ బాక్స్ని ఇలా ఖాళీ ఉంది కదండి, ఆ లోపల వైపున ఇలా ఉంచి ఒక అట్ట ముక్కను గ్లూ అప్లై చేసి ఈ కేక్ బాక్స్కి మాత్రమే అంటాలండి, స్వీట్ బాక్స్కి అయితే అంటకూడదు అట్ట ముక్క అనేది. చూడండి, ఈ బాక్స్ అనేది లోపలికి బయటికి ఇలా రావాలి. మిగతా అట్ట ముక్కలన్నీ ఉన్నాయి కదండి, వాటికి కూడా గ్లూ అప్లై చేసి ఈ కేక్ బాక్స్ ఏదైతే ఉందో దానికి 3 వైపులా ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలండి. ఈ పెద్ద అట్ట ముక్కలు అయితే చుట్టువైపులా అంటించుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదండి, వాటిని మిడిల్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటించుకుంటున్నాను. చూడండి ఇట్లాగా. ఇంకా మిడిల్లో కూడా ఈ చిన్న చిన్న పీసుల్ని ఇలా పెట్టుకున్నాను. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద స్వీట్ బాక్స్ పెట్టుకున్నాం కదండి, దీనికి బయట నుంచి లాగడానికి సపోర్ట్ కోసం ఇలా అట్ట ముక్కలను 2 అట్ట ముక్కలను గిఫ్ట్ పేపర్ అంటించుకొని ఇలా అంటించేసుకున్నాను. మనం బయటికి తీసినప్పుడు స్వీట్ బాక్స్ అనేది ఈజీగా వస్తుందండి, మనం లోపల ఏదైనా వెయిట్ పెట్టుకున్నా సరే. ఇక ఫైనల్గా దీన్ని అయితే నేను ఆర్గనైజర్లా యూజ్ చేస్తున్నానండి. చూడండి, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా లేడీస్ మేకప్ వేసుకునే వాళ్ళైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కింద వైపు నేను ఇలా మెడిసిన్ పెట్టుకున్నానండి. ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఏరియల్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదండి, లిక్విడ్ బాటిల్స్. ఒక బాటిల్ని తీసుకొని పైన ఉన్న లేబుల్స్ని రిమూవ్ చేసి ఏదైనా ఒక పేపర్ని మెజర్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. అంటే కరెక్ట్గా వస్తుందండి లైను. ఈ లైన్ డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకున్నాను. ఇలాంటిది మరొక డబ్బాని తీసుకొని గిఫ్ట్ పేపర్ని అంటించేసుకుంటున్నాను. ఈ బాటిల్ ఏదైతే ఉందో దీనికి ఒక వైపున ఇలా 2 హోల్స్, అటువైపు ఇటువైపు 2 వైపులా మొత్తం 4 హోల్స్ చేసుకోవాలండి. చూడండి, ఏదైనా సూదిని కానీ లేదంటే చాకును కానీ ఇలా వేడి చేసుకొని
లోపల వైపుకి ఇలా హోల్స్ చేసుకోవాలి. ఒక తాడుని తీసుకున్నానండి. తాడుని ఇలా హోల్స్ లోపలికి పెట్టేసి నాట్ వేసేసుకుంటున్నాను. ఇదే తాడుని చూడిస్తారు కదండి, ఇలా ఈ హోల్స్ అన్నింటిలో నుంచి తీసుకొని ఇలా పైన కూడా ఇలాగే హోల్స్లో నుంచి తాడుని అయితే తీసేసుకున్నానండి చుట్టువైపులా. ఈ డబ్బాలను అయితే మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చండి. లేసులు కానీ మనకు నచ్చినవి కూడా అంటించుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ ఇలా లేస్ అంటించుకున్నాను. ఇక ఫైనల్గా ఈ డబ్బాలను ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని మనకు నచ్చిన ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చండి. వాష్రూమ్లో ర్యాక్స్ లేని వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ 4th ఐడియా వచ్చేసి, ఇంట్లో ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, అయిపోయినవి. ఈ షీట్స్కి వెనకన ఉన్న సిల్వర్ పేపర్ని రిమూవ్ చేసి ఈ ట్యాబ్లెట్స్ లోపలికి నొక్కుపోయి ఉన్నాయి కదండి, వాటిని ఇలా వేలు పెట్టి బయటకు అన్నట్లయితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. ఇట్లా 2 షీట్స్కి ఇలానే చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కలర్స్ ఉంటాయి కదండి, ఏదైనా ఒక కలర్ని మీకు నచ్చిన కలర్ని తీసుకొని బయట నుంచి ఈ షీట్కి ఇలా అప్లై చేసుకోవాలి. రెడ్ కానీ ఎల్లో కానీ మీకు నచ్చిన కలర్స్ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇట్లాగా. ఇప్పుడు వీటిని కాసేపు ఆరనిచ్చి పూర్తయిపోయిన తర్వాత మనం ఎన్నైతే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని షీట్స్ని కట్ చేసేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి అట్ట ముక్కకి ఫోటో ఏదైనా మెజర్ చేసుకొని ఫోటో షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏదైనా పేపర్ని అంటించుకొని చూడండి, మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి ట్యాబ్లెట్స్, వాటిని ఇలా మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇటువైపు అటువైపు 2 వైపులా ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా అంటించుకోవచ్చండి, ఇలాగే అంటించుకోవాలని ఏం లేదు. వీటికి ఇలా గ్లూ అప్లై చేసి అంటించినట్లయితే అస్సలు ఊడవండి. ఇంకా మీ దగ్గర బీడ్స్ ఉంటే బీడ్స్నైనా అంటించుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్కి మధ్యలో బీడ్స్ని ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, దీనికి వెనక వైపున ఒక చిన్న అట్ట ముక్కను తీసుకున్నాను. ఈ అట్ట ముక్కను ఇలా చిన్నగా బెండ్ చేసి అంటించుకోవాలి. కొంచెం పైకి అంటించుకోవాలండి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఎక్కడైనా నిలబెట్టినట్లయితే ఇలా చక్కగా ఫోటో ఫ్రేమ్ లాగా బాగుంది కదండి. నచ్చితే లైక్ చేయండి. ఈ ఐడియాస్ అన్నింటిలో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.